ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఎటు తేలలేదు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలీదు. ఉక్రెయిన్ అయితే దాదాపు నాశనం అయిపోయింది, సర్వనాశనం అవుతోంది. ఇప్పుడిప్పుడే ఉక్రెయిన్ బలం తెచ్చుకుని అంటే తను స్వతహాగా బలం తెచ్చుకోవాలా. పశ్చిమ దేశాలు, అమెరికా అందించే సాయం వల్ల కొద్దిగా బలం పుంజుకొని రష్యా ఇంటర్నల్ ప్లేసెస్లో కూడా అటాక్ చేస్తుంది. అంటే రష్యా లోపలికి చొచ్చుకెళ్ళి దాడులు చేయగలుగుతోంది. అయితే మాస్కో వరకు రాలేదు, కానీ రష్యా లోపలికి మాత్రం అది వెళ్ళగలుగుతుంది. అది ఇదివరకు లేదు. ఇప్పుడు కేవలం పశ్చిమ దేశాల వల్ల సాధ్యమైంది. ఓకే, అయితే ఇది ఇలా ఎంతకాలం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే అటు పక్కన యుఎస్, యూరోప్ ఉక్రెయిన్కి సహాయం చేస్తున్నాయి. ఇటు పక్కన రష్యా దగ్గర చెప్పుకోదగ్గ బలమైన ఆయుధాలు, పెద్ద గోడౌన్ ఉంది వాళ్ళ దగ్గర, సంపద, ఆయుధ సంపద. మరి వీళ్ళిద్దరూ ఇలాగే కంటిన్యూ చేసి ఎంతకాలం చేస్తారు, ఏమవుతుంది? అయితే వీళ్ళిద్దరూ తెలివిగా బిహేవ్ చేస్తున్నారా? ఇద్దరు అంటే 2 దేశాలు. ఈ 2 దేశాలు తెలివిగా బిహేవ్ చేస్తున్నాయా, అమాయకత్వంగా చేస్తున్నాయా, లేకపోతే ఒక అమాయకత్వంలో జారిపోయాయా, ఒక ఊబిలో ఇరుక్కుపోయాయా? అంటే ఒక రకంగా ఊబిలో ఇరుక్కుపోయినట్టుగా కనపడుతుంది. ఉక్రెయిన్కేమో తన పగ, తన కోపం. ఉక్రెయిన్ దేశానికి కాదు, ఉక్రెయిన్ పరిపాలన చేస్తున్న పాలకవర్గానికి వాళ్ళకి కోపం తగ్గలా. ఇంకా విజృంభిస్తాం. అసలు వాళ్ళకి ఏ బలం లేదు. బలం లేకపోయినా విజృంభిస్తామంట. ఎంతకాలం విజృంభిస్తారు? ప్రజలందరూ చనిపోయినాక, తల్లులు, బాలింతలు, వృద్ధులు అందరూ వదిలేసి వెళ్ళిపోయినాక చివరికి ఏం సాధిస్తావు? ఏం మిగులుతుంది? గెలిచినాక ఏంటి పరిస్థితి? గెలిస్తే నీకు ఏదైనా దక్కాలి కదా, నీ బ్యాలెన్స్ పెరగాలి కదా. నీకేం తగ్గుతుంది? నీ ఖర్చే పెరుగుతుంది. అంతా నిర్మించుకోవాలి, అప్పులు చేయాలి, నానా తంటాలు పడాలి. దానికి ఎంతకాలం పడుతుంది? ఏం జరుగుతుంది? అసలు ఏమన్నా ఆలోచన ఉందా? దానికి ఏమన్నా ప్లానింగ్ ఉందా? అంటే ఒక రకంగా ఊబిలో ఇరుక్కుపోయావా? నువ్వు ఒప్పుకోవు. ఎందుకంటే మామూలుగానే ఉక్రెయిన్ ప్రజలకి కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. రష్యా పెద్దరికాన్ని మేము ఒప్పుకోము, రష్యా పెద్దన్న పాత్ర పోషిస్తే మేము ఒప్పుకోము, మాకంటూ ఒక ఆత్మవిశ్వాసం ఉంది, మాకంటూ మేము స్వయంగా వృద్ధి చెందగలం, మాకు బలమైన గొప్ప చరిత్ర ఉంది, శాశ్వత ఉంది, కల్చర్ ఉంది, మేము ఎన్నో యుద్ధాలు చూసాం, ఎంతో చరిత్ర చూసాం. నువ్వు చెప్పేది? మాకు చెప్పాల్సినంత గొప్పదాని వాళ్ళు, మాకు తెలియంది ఏమన్నా ఉందా? అలాంటప్పుడు నువ్వు మా మీద దాడి చేస్తావా? నో, మేము ఒప్పుకోం అని యుద్ధం చేస్తున్నారు. బడుగు వర్గాలు, సాధారణ ప్రజానీకం అంతా బాధలు పడుతున్నారు. చాలామంది విదేశాల్లో, చుట్టుపక్కల దేశాల్లో తలదాచుకుంటున్నారు. కొంతమంది చనిపోయారు. ధనవంతులు కూడా పేదరికంలోకి వెళ్ళిపోయారు. సరే, ఇదంతా ఉక్రెయిన్ కదా, వాళ్ళు ఊరిలోకి వెళ్ళిపోయినట్టుగానే కనబడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా పెత్తనం పెరిగినాక అమెరికా చేయమంటే చేయాలి, ఆగమంటే ఆగాలి. అమెరికా ఆగమనేటట్టుగా కనబట్టలా. ఎందుకంటే ఇక దేశాలు కలిసి ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి
సోవియట్ యూనియన్గా ఏర్పడ్డాయి. తర్వాత రష్యా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది, విడివిడిపోయినాయి. ఆ దేశాలన్నీ ఎవరు వచ్చిన దారిని ఆ దారిని వెళ్ళిపోయారు. కలిసిన రాజ్యాలు, కూటములు అన్నీ విచ్ఛిన్నమైపోయినాయి. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అదో పెద్ద కథ. అది దానికి చాలా వివరణ ఉంది. అది ఇప్పుడు కాదు. వీళ్ళందరూ వెళ్ళిపోయినాక రష్యా న్యాచురల్గా 10 చేతులు ఉన్నది 2 చేతులకు వచ్చేసింది. అప్పుడు ఆటోమేటిక్గా తన బలం తగ్గిపోతుంది కదా. తగ్గిపోయి అణిగి ఉంది చాలా కాలం. అంతకుముందు నువ్వా నేనా అని అమెరికా రష్యా పోట్లాడుకున్నాయి. రష్యా కాదు, సోవియట్ యూనియన్. నీకంటే నేనే గొప్ప, నాకంటే నువ్వే గొప్ప, ఇదే గొడవ. అదల్లా రష్యాగా ఒంటరిగా మిగిలిపోవడంతో అమెరికా ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుంది గత 30 ఏళ్ళుగా. భిన్న ధ్రువాలు లేవు, ఒకే ధ్రువం, ఒకే ఆధిపత్యం, ఒకే అగ్రరాజ్యం, అదే అమెరికా. ఇంకెవ్వరూ ఎదురు లేరు. అందరూ ఏదో రకంగా దాసోహం అనాల్సిందే అమెరికాకు. ఎక్కడో చిన్న చితక సద్దాం హుసేన్, గడ్డాఫీ ఇలాంటి చిన్న రాజులు, రాజ్యాలు, అధికారులు, ప్రభుత్వాలు ఎదిరించిన వాళ్ళందరినీ కోల్దోసేశారు, వాళ్ళందరినీ పడేసేశారు. ఇప్పుడు పడేయకుండా మిగిలింది రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇలాంటి కొన్ని రాజ్యాలు మాత్రమే మిగిలినాయి. మిగతా అన్ని రాజ్యాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్న 195 దేశాల్లో దాదాపు 190 దేశాలు, 188 దేశాలు అనుకోండి, అమెరికాకి దాసోహంగానే ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకోరు, మేము దాసోహం కాదు, మేము మిత్రదేశాలం, మేము సరిసమానులం, మేమేం తక్కువ వాళ్ళం కాదు అని ఎవరికాడు భుజాలు తడుముకుంటారు. కానీ వీళ్ళందరూ అమెరికాకు దాసులే. అది ఎలా అనేది వేరే మాట్లాడుకుందాం, అది వేరే విషయం. ఇక్కడ మళ్ళీ విషయానికి వస్తే ఉక్రెయిన్ ఒక ఊబిలో ఇరుక్కుపోయిందని అనుకున్నాం. ఇప్పుడు ఈ రష్యా విషయానికి వస్తే దీని పరిస్థితి ఏంటి? ఈ రష్యా ఒంటరైపోయి గమ్మున ఉన్న దీన్ని ఎవరు ముట్టుకోలే, దీన్ని ఎవరు రెచ్చగొట్టలా, దీన్ని ఎవరు కవ్వించలా. అగ్రరాజ్యాలు, యూరోపియన్ దేశాలు గమనిస్తున్నాయి, భవిష్యత్తు గురించి గమనిస్తున్నాయి. డైరెక్ట్గా దీన్ని ఏమో రెచ్చగొట్టలేదు రష్యా. ఎందుకని? రష్యా సోవియట్ యూనియన్లో నుంచి విచ్ఛిన్నమైపోయి ఏకమైపోయినప్పటికీ ఆయుధపరంగా బలంగా ఉంది. దాని దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, అనేక శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. దాంతోపాటు న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. దాదాపు అమెరికాతో సమానంగా, యూరోప్తో సమానంగా న్యూక్లియర్ దాడి చేయగలిగిన సత్తా ఉంది. అందుకే దాన్ని చూసి చూడనట్టుగా అలా వదిలేశారు. అయితే రాను రాను రష్యా 95, 96, 98, 2000, 2003 అలా సంవత్సరాలు గడిచిన కొద్దీ తన శక్తిని కూడదీసుకుని బలం పెంచుకుంటూ గ్రాడ్యువల్గా ఎప్పుడైతే ఈ బలం పెరుగుతుందో అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా తగుదునమ్మా అని చొచ్చుకొస్తారు. ఇది అన్ని దేశాలకున్న రోగమే. ఏమాత్రం డెవలప్ అయినా, ఏమాత్రం నిలదొక్కున్నా, ఏమాత్రం శక్తియుక్తులు వచ్చినా, వీళ్ళ దేశంలోని అన్ని సమస్యలు సాల్వ్ కాకపోయినా అంతర్జాతీయ విషయాల్లో మాత్రం వేలు పెడతారు. నేనున్నాను, నన్ను కూడా గమనించండి, నన్ను కూడా లెక్కలోకి తీసుకోండి, నాకు కూడా చెప్పండి ఏం జరుగుతుందో, నన్ను కూడా సంప్రదించండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు, నా అంగీకారం కూడా తీసుకోండి.
అన్నట్లుగా అన్ని వ్యవహారాల్లో, ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్, ఆఫ్రికా కొన్ని దేశాల్లో ఇది రాజకీయాలు చేయటం, వేలు పెట్టడం మొదలుపెట్టింది. సహజంగా ఇది ఒక తలనొప్పిగా తయారవుద్ది. ఎవరికి? అక్కడ ఎవరైతే ఆధిపత్యం చెలాయించుకుని హ్యాపీగా ఉండాలనుకున్నారో, అప్పర్ హ్యాండ్లో ఉండాలనుకున్నారో వాళ్ళకి ఇది తలనొప్పిగా ఉంటుంది. ఇంకొక స్టేక్ హోల్డర్ వస్తే ఇంకొక స్టేక్ హోల్డర్ కూడా వాటా ఇవ్వాలి కదా. ఇదంతా మేమే తినాలి కదా. మేమే తినకుండా మళ్ళీ వీళ్ళకి వాటా ఇవ్వటం ఏంటి ఈ రష్యాకి? కానీ ఇదొక పెద్ద హెడేక్. సిరియాలో మేము రాజకీయాలు చేస్తుంటే ఈ రష్యా వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఇది అడ్డమైపోతుంది. ఇరాన్కి కట్టడి చేద్దామంటే ఈ రష్యా వచ్చి కూర్చుంటుంది. ఉత్తర కొరియా మీద దాడి చేసి దాన్ని లొంగ తీసుకుందామంటే ఏమో ఇది ఏమన్నా దాన్ని సపోర్ట్ చేస్తుందేమో అని ఇది ఒక భయం. పైగా రష్యా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. చైనాని కట్టడి చేద్దామంటే ఈ రష్యా వెళ్ళి ఆదుకుంటుందేమో, మళ్ళీ అదొక భయం. ఇట్లా ఒక 15-20 సంవత్సరాలుగా రష్యా ఒక తలనొప్పిగా తయారై, అదొక పాయింట్. ఇంకొక విషయానికి వస్తే, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయి రష్యా ఏక దేశంగా మిగిలిపోయినప్పటికీ దాని విస్తీర్ణం చాలా ఎక్కువగానే ఉంది. చాలా ఎక్కువ విస్తీర్ణం రష్యా చేతిలో ఉంది. సైబీరియా ఇప్పటికీ రష్యా చేతిలోనే ఉంది. ఎన్నో ఖనిజ సంపదలు, ఎంతో విలువైన లోహాలు, ఖనిజ సంపదలు, పెట్రోలు, డీజిల్, ఆయిల్ నిక్షేపాలు, రేర్ ప్రిషియస్ మెటాల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సోవియట్ యూనియన్లో, ఈ కలిసి ఉన్న రాజ్యాల్లో, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో కూడా ఉన్నాయి. అందుకే కదా ఉక్రెయిన్లో ఆ ప్రిషియస్ మెటల్స్ మీద ట్రంప్ కన్నేసాడు. సరే, అది వేరే విషయం, అది ఇప్పుడు కాదు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయి రష్యా ఏకంగా మిగిలినప్పటికీ చాలా పెద్ద భూభాగం రష్యా చేతిలో ఉంది. చాలా పెద్ద న్యాచురల్ రిసోర్సెస్ రష్యా చేతిలో ఉన్నాయి. సముద్ర జలాలు అందుబాటులో ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, చలి ప్రదేశాలు ఉన్నాయి, ఐస్ ప్రాంతాలు, ఐస్ గడ్డగట్టుకుపోయే ప్రాంతాలు ఉన్నాయి, విశాలమైన ప్రదేశం ఉంది. దీన్ని చూసి అమెరికాకి, ఈ యూరోపియన్ దేశాలకి ఒక అసూయ. ఇంత విచ్ఛిన్నం అయిపోయినా కూడా ఇంత ఏరియానా, ఇంత రిసోర్సెసా, అది మేము లాగేసుకుంటే ఎలా ఉంటుంది, మాకు వచ్చేస్తే ఎలా ఉంటుంది, కొంత భాగం అన్నా మేము ఆక్రమించుకుంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎలాగైనా లొంగ తీసుకుంటే ఎలా ఉంటుంది, రష్యాని లొంగ తీసుకుంటే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇంకా మనకి చైనా ఒకటే మిగులుద్ది. ఉత్తర కొరియా లాంటి చిన్న చిన్న దేశాలు ఉంటే ఉండొచ్చుగాక. వీ డోంట్ కేర్ ఉత్తర కొరియా, నార్త్ కొరియా. ఇట్ ఈజ్ ఏ చుంచు, ఎలక కూడా కాదు, చుంచు. మేము కన్సిడర్ చేస్తే చైనా ఒక్కదాన్నే ఒక థ్రెట్ లాగా కన్సిడర్ చేస్తాం. ఏది, రష్యా ఎలిమినేట్ అయిపోతే. ఎలిమినేట్ అంటే ఎలిమినేట్ అవ్వదు. ఇప్పుడున్న ఒళ్ళు పొగరు తగ్గించుకొని జీ హుజూర్ అనాలి. మాకు లొంగి ఉండాలి. రష్యా రిసోర్సెస్లో మాకు వాటా కావాలి, మేము కూడా అనుభవించాలి, ఈ అవకాశం మాకు కల్పించాలి. కల్పించకపోతే మేమే కల్పించుకుంటాం. కరెక్ట్గా అదే టైంలో ఈ ఉక్రెయిన్ కోపం, ఉక్రెయిన్ ధిక్కార స్వభావం, ఉక్రెయిన్ ఆత్మగౌరవం
ఇవన్నీ వీళ్ళకి కలిసి వచ్చినాయి. అరే దొరికిందిరా బక్కరా, దీన్ని ఎలాగైనా మంచిగా చేసుకుని, ఎలా మంచిగా చేసుకునేదే ఉంది. వాళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ మంతనాలు జరుగుతున్నాయి, వీళ్ళ సపోర్ట్ దక్కుతుంది. ముఖ్యంగా జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎదిరిస్తే తప్పే ఉంది, ఎదిరిద్దాం, వీళ్ళందరూ వెనకాల ఉన్నారు కదా అని అది ఎదిరించింది ఉక్రెయిన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉక్రెయిన్ని ఇలాగే సపోర్ట్ చేసి, ఇలాగే సపోర్ట్ చేసి, డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి, ధైర్యం ఇచ్చి ఇలాగే రెచ్చగొడితే ఏమో గుర్రం ఎగరావచ్చు, రష్యా మీద దాడి చేయొచ్చు, ఏమో గెలుస్తుందేమో. ఒకరోజు కాకపోతే ఇంకో సంవత్సరం చూద్దాం. పైగా అమెరికా తోడుంది, అమెరికా అందరికంటే ఎక్కువ సహాయం చేస్తుంది. అది అమెరికా పెద్దన్న, అమెరికా తోడున్నంత వరకు మనం కూడా సపోర్ట్ చేద్దాం అని యూరోపియన్ దేశాలు. అమెరికా పెద్దన్న, చిన్నలేమో యూరోపియన్ దేశాలు. బకరా ఉక్రెయిన్ అలా జరుగుతుంది. మధ్యలో ట్రంప్ రెండోసారి గెలిచి కొత్త విధానంలో నేను యుద్ధాలను ఆపుతాను, నేను శాంతి నెలకొల్పుతాను అని ఏదో డైలాగులు చెప్పి ఉక్రెయిన్తో చూసాయిగా ఒప్పందాలు చేసుకుని వాళ్ళ ఖనిజాలన్నీ మనం లాగేసుకుని రష్యాతో శాంతి ఒప్పందం చేసుకుందాం. దానివల్ల ఏమవుతుంది, ఉక్రెయిన్ ఖనిజ సంపద అంతా అమెరికా వశపరుచుకుంటుంది, రష్యా ఒక మిత్రదేశంగా మారుతుంది, చైనాకి అండ తగ్గిపోతుంది, రష్యాని మనం గుప్పిట్లో పెట్టుకుందాం, దానికి కావాల్సిన అప్పులు ఇద్దాం, దానికి కావాల్సిన సపోర్ట్ చేద్దాం. ఇంతకుముందు ఏవైతే నిషేధాలు ఉన్నాయో అవన్నీ ఎత్తేద్దాం, వాళ్ళ డిపాజిట్లన్నీ మనం ఫ్రీజ్ చేసాం కదా, ఆ డిపాజిట్లన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాం, అన్ని విధాలా వాళ్ళకి సహకరిద్దాం అని అమెరికా ఉక్రెయిన్ పాలకుల్ని మీరు యుద్ధం ఆపేయండి, రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోండి, మేమే అరేంజ్ చేస్తాం శాంతికి అంటే వాళ్ళు ముందు కాలు రంగరేశారు. ఉక్రెయిన్ అంటే మేము చేసుకోం, మేము చాలా గొప్పవాళ్ళం, మాకు ఆత్మగౌరవం ఉంది, మాకు అంగీకారంగా లేని, మాకు ఉపయోగంగా, మాకు ఫేవరబుల్గా లేని కండిషన్స్ మేము ఒప్పుకోము. మేము ఎందుకు ఒప్పుకోవాలి యుద్ధం, మేము విక్టిమ్ అయ్యి ఉండి మేము ఎందుకని లొంగాలి అని వీళ్ళు అమెరికాని ఎదిరించారు. ఎదిరిస్తే రిపర్కషన్స్ ట్రంప్ గారు ఏం రిపర్కషన్ చేస్తారో తెలుసు కదా. అయితే మేము మీ సపోర్ట్ చేయం, మీకు ఇంటెలిజెన్స్ ఇవ్వం, రష్యా దాడి చేస్తే మీరు సావండి అని పక్కకు తప్పుకునేప్పటికి వీళ్ళకి ఉత్సాహం. సరే అని టర్కీలో శాంతి చర్చలు మొదలుపెట్టారు. ఒక పక్కన టర్కీలో శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళు సీజ్ ఫైర్ చేయాల, యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. ఇదో విచిత్రం, ఎప్పుడైతే శాంతి చర్చలు జరుగుతాయో సీజ్ ఫైర్ జరుగుతుంది. కనీసం 4 రోజులో, 2 నెలల్లో, 3 నెలల్లో, లేకపోతే 15 రోజుల్లో సీజ్ ఫైర్ అనేది చాలా చోట్ల జరుగుతుంది. సీజ్ ఫైర్ లేకుండా చర్చలు జరుపుతూ యుద్ధం చేసుకోవటం అనేది బహుశా ఇది మొదటిదేమో చూడాలి, మొదటిదో రెండోదో చూడాలి. ఇప్పుడు విషయం ఏంటంటే చర్చలు జరుగుతున్నాయి టర్కీలో, ఇక్కడ వీళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు. అమెరికా, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కి చాలా గొప్పగా సహాయం చేస్తున్నాయి రష్యా మీద దాడి చేయడానికి. ఏ వెపన్స్ కావాలంటే, ఏ ఆయుధాలు కావాలంటే, ఏ విమానాలు కావాలంటే, ఏ బాంబర్లు కావాలంటే, ఏ డ్రోన్స్ కావాలంటే అవన్నీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. దాంతో సహజంగానే ఉక్రెయిన్ సైనికులు యుద్ధ వీరులు, వాళ్ళు పరాక్రమవంతులు, అందులో ఆ సందేహం లేదు. ఈ అందుతున్న సహాయంతో
రష్యా మీద దాడులు చేస్తున్నారు, రెచ్చిపోతున్నారు. రష్యా లోపలికి చొచ్చుకుపోతున్నారు, ఆయుధాలు పంపిస్తున్నారు, డ్రోన్లు పంపిస్తున్నారు. రష్యా మిలిటరీ స్థావరాలు కొన్నిటి మీద, ఆయిల్ నిక్షేపాల మీద, ఆయిల్ ప్రాసెసింగ్ కేంద్రాల మీద దాడులు చేస్తున్నారు. సక్సెస్ అయ్యారు. ఇంకా ఏం దాడులు చేస్తారో, ఇంకెంత దూరం వెళ్తారో, ఇంకెంత ధ్వంసం చేస్తారో అని రష్యా కొత్తలాడిపోతుంది. రష్యా ఊహించలా ఏదో ఒక వారం రోజుల్లో యుద్ధం క్లోజ్ అవుతుంది అనుకుంటే అది 2 సంవత్సరాలు అయినా క్లోజ్ అవ్వలేదు. పైగా లోపలికి తన ఆయుధాలు పంపిస్తుంది ఉక్రెయిన్. తను నష్టం సవి చూస్తుంది. అసలు ఏంటిది? భవిష్యత్తు ఏంటి? అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు రష్యాకి జ్ఞానోదయం అవుతోంది. మరి తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కదా, ఉంటే ఉక్రెయిన్ అనే ఒక చిన్న దేశం మీద అణ్వాయుధం ప్రయోగిస్తుందా? బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరన్నా పని చేస్తారా? అది చాలా చిన్న దేశం, ఇది చాలా పెద్ద దేశం. దీని దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని అణ్వాయుధం ప్రయోగిస్తుందా? ప్రయోగిస్తే మరి తర్వాత జరిగే పరిణామాలు, తర్వాత యూరోప్ మెదలకుండా ఉంటుందా? యూరోప్ ప్రయోగించదా వీళ్ళ మీద? అమెరికా ప్రయోగించదా? రష్యా ఉక్రెయిన్ మీద అణ్వాయుధం ప్రయోగిస్తే గిస్తే తర్వాత రష్యా మీద ఎవరు ప్రయోగించరా? వాళ్ళందరూ బుద్ధిమంతుల్లో అలా ఉండిపోతారా? అది రష్యాకి తెలుసు. అందుకే సాధ్యమైనంత వరకు ఏదో మేకపోతు గాంభీర్యంగా డిక్లేర్ చేస్తూ ఉంటుంది. అణ్వాయుధాలు నేను ఉన్నాయి, నేను రెడీ చేస్తున్నా, ఇదిగో తీస్తున్నా, ఇదిగో కబాటుదా అంటదే కానీ భవిష్యత్ పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే అది అణ్వాయుధాలు ప్రయోగించదు. ఇలా యుద్ధంలో కూరుకుపోతుంది. ఇప్పుడు బకరా ఎవరు? ఇద్దరు బకరాలు. చిన్న బకరా ఉక్రెయిన్, పెద్ద బకరా రష్యా. ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు. ఇద్దరు తగ్గట్లేదు. ఇద్దరు తగ్గాలంటే, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తగ్గాలంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఓడిపోవాలి, లేకపోతే సంధి చేసుకోవాలి, లేదంటే సీజ్ ఫైర్ చేయాలి, లేదంటే ఒప్పందం చేసుకోవాలి. ఇది జరగనంత వరకు ఈ ఇద్దరు బకరాలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. పందెం కోళ్లలో 2 సమఉజ్జీలుగా ఉంటే ఒక్కొక్కసారి ఇద్దరు కింద పడిపోతారు. పందెం ఒక పక్షంగా ఉంటే, ఏకపక్షంగా ఉంటే రెండో వాళ్ళు కింద పడతారు. ఇద్దరు పోటాపోటీగా ఉంటే పందెం కోళ్ళు జనరల్గా ఒకళ్ళనొకళ్ళు గుచ్చుకుని, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని, ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుని కింద పడతారు. ఇద్దరు కింద పడతారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 2 బకరాలు, ఉక్రెయిన్ రష్యా. ఇది చాలా విచిత్రం.